Hello students. So alkyl halides preparation and properties lo half of the properties and the substitution reactions we completed. Now today what is elimination reaction? After that reaction with metals, how the alkyl halides reacts with metals. About these I am going to explain. Now what is elimination reaction? First, elimination reaction. Elimination reactions. So in the first year alkenes chapter ఈ ఎలిమినేషన్ రియాక్షన్స్ గురించి చదువుతాం. బట్ ఇప్పుడు కూడా ఒకసారి రివైజ్ చేద్దాం. వాట్ ఈజ్ ఎలిమినేషన్? ఫర్ సపోజ్ ఇఫ్ C is there, here one group X is there, here one group Y is there. When these X and Y both are eliminated, in between these two carbons double bond will form. Double bond will form. Okay. So this is nothing but elimination reaction. So X, Y, or you can say hydrogen here and Y group. This Y group and hydrogen both elimination takes place. HY comes out in the presence of some reagent. ఇది ఆల్ఫా కార్బన్ అయితే ఇది బీటా కార్బన్ అనుకుందాం. ఆల్ఫా బీటా ఎలిమినేషన్ అంటారు దీన్ని. ఆల్ఫా బీటా ఎలిమినేషన్ ఆర్ బీటా ఎలిమినేషన్ అంటారు. ఎందుకంటే ఆల్ఫా మీద ఏదో ఒక గ్రూప్ ఉంటుంది, అంటే లీవింగ్ గ్రూప్, అండ్ దిస్ హియర్ హైడ్రోజన్ ఆర్ ఎనీథింగ్ అదర్ లీవింగ్ గ్రూప్. సో ఇన్ ద రియాక్టెంట్ ఒక టూ యాటమ్స్ ఆర్ గ్రూప్స్ బయటకు వచ్చేస్తే సక్సెసివ్ కార్బన్స్ మీద బయటకు వస్తే డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అట్లా కాకుండా ఆల్ఫా గామా ఆల్ఫా డెల్టా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది లీవింగ్ గ్రూప్, ఇక్కడ హైడ్రోజన్ లీవింగ్ గ్రూప్ ఉంది. ఇప్పుడు ఈ రెండు ఎలిమినేట్ అయినాయి అనుకో, డబుల్ బాండ్ ఇక్కడ రావడానికి లేదు, సైక్లిక్ ఫామ్ అవ్వాలి. అప్పుడు సైక్లిక్ లేదు, దీని పక్కన ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ వెళ్ళిందనుకో, అప్పుడు కూడా సైక్లికే ఫామ్ అవుతుంది. అంటే బీటా ఎలిమినేషన్లోనే అన్సాచురేషన్ వస్తుంది, కార్బన్ కార్బన్ డబుల్ బాండ్ వస్తుంది. సో దిస్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ ఆర్ ఎలిమినేషన్ రియాక్షన్స్. లైక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్, హియర్ ఇన్ దిస్ ఎలిమినేషన్ రియాక్షన్స్ ఆల్సో two types, E1 E2. SN1 SN2 ఎట్లో E1 E2. అక్కడ SNI ఉంది, ఇక్కడ E1 CB ఉంటుంది రియాక్షన్. SN1 SN2 SNI, ఇక్కడ E1 E2 E1 CB అంటాం. ఇది ఫస్ట్ Y వెళ్ళిపోయి పాజిటివ్ అయాన్ ఫామ్ అయితే, కార్బోక్యాటయాన్ ఫామ్ అయితే E1. Y వెళ్ళకముందే బేస్ వచ్చి యాడ్ అయితే అది రెండు ఒక్కసారి HY రెండు ఒక్కసారే బయటికి వెళ్ళిపోతే అది E2. సో జస్ట్ లైక్ SN2 E2 ఉంటుంది, SN1 లాగా E1 ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు, E2 E1 అనొచ్చు, లేదా పైన ఏం రాయొచ్చు, E2 E1. SN2కి ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్లో బాగా జరుగుతుంది సెకండరీ కంటే, సెకండరీలో బాగా జరుగుతుంది టెర్షరీలో కంటే. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఉంది, SN1 SN2లో చూడవచ్చు మీరు కావాలంటే. SN1 అయితే టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ బైమాలిక్యులర్ అయితే ప్రైమరీ ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్స్ మోర్ దాన్ సెకండరీ దాన్ టెర్షరీ. అదే SN1 అయితే టెర్షరీ రియాక్ట్స్ మోర్ దాన్ సెకండరీ దాన్ ప్రైమరీ. ఇప్పుడు SN2 ఈజ్ సిమిలర్ టు E2 అన్నారు కదా, ఇక్కడ టెర్షరీ ప్రైమరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ టెర్షరీయా సార్ ఎలిమినేషన్ కూడా అంటే ఇది రాంగ్, ఆ ఎగ్జంప్షన్ రాంగ్. E2 కైనా E1 కైనా ఒకటే, టెర్షరీ ఈజ్ గ్రేటర్ దాన్ సెకండరీ ఈజ్ గ్రేటర్ దాన్ ప్రైమరీ. అంటే టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్లోనే ఎలిమినేషన్ అనేది బాగా జరుగుతుంది, అది E2 ఎలిమినేషన్ అయినా E1 ఎలిమినేషన్ అయినా కూడా సెకండరీ కంటే. సెకండరీలో బాగా జరుగుతుంది ప్రైమరీ కంటే. సో దీని గురించి ఫస్ట్ ఇయర్ ఆల్కీన్స్లో ఎలిమినేషన్, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చెప్పాను కాబట్టి అక్కడ ఎలిమినేషన్ చూద్దాం.
ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎలిమినేషన్లోకి తెలుసుకోవట్లేదు, నేను మెకానిజం చెప్పను, జస్ట్ ప్రాపర్టీస్ గురించే డిస్కస్ చేద్దాం. హియర్ ప్రాపర్టీస్ ఆర్ ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ ఎలిమినేషన్లో ఒక ప్రాపర్టీ చెప్తున్నాను, దట్ ఈస్ రియాక్షన్ విత్ ఆల్కహాలిక్ KOH. ఆల్కహాలిక్ KOH అంటే ఆల్కహాలిక్ KOH తోని ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ అయితే ఏమవుతుంది? వెన్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ ఆల్కహాలిక్ KOH, ఇది మీరు యారో మీదైనా పెట్టవచ్చు, ఆల్కహాలిక్ KOH, ఇక్కడ ALC అని రాసుకోండి, ఆల్కహాలిక్ KOH. సో దిస్ K టేక్స్ దిస్ X, OH సబ్స్టిట్యూట్స్ హియర్ ఇన్ ద కేస్ ఆఫ్ అక్వాస్. మీరు అక్వాస్ తీసుకున్నప్పుడు ఏం జరిగింది? KX వెళ్ళిపోయి OH వచ్చింది. ఇప్పుడు ఏంటిది? ఎలిమినేషన్. అంటే ఇక్కడ RXలో నుంచి ఇట్లా రాసుకోవాలి దీన్ని, RCH2CH2X. ఇప్పుడు ఇక్కడ X ఇక్కడ H పోయి RCH డబుల్ బాండ్ CH2 వస్తుంది. సో ఆల్కీన్ ఫామ్ అవుతుంది అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. అంటే ఇది జనరల్ రియాక్షన్ ఇచ్చాను మీకు. సో హియర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. Here I'll take one example. See here. CH2H, CH2Cl. దీన్ని ఇథైల్ క్లోరైడ్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ ఇథైల్ క్లోరైడ్, కామన్ నేమ్. If you want IUPAC, then 1-chloroethane it is. So when it is treated with alcoholic KOH, then from here chlorine, from here hydrogen, elimination takes place. Then you will get CH2 double bond CH2 plus KCl H2O. You can write KCl H2O, or you can write KOH ఆరో మీద పెట్టుకొని -HCl అని కూడా రాయొచ్చు. దిస్ ఈజ్ ఈథీన్. అందుకే ఆల్కీన్స్లో చెప్తాము ఎలిమినేషన్ రియాక్షన్ అని చెప్తున్నాను. సో ఇన్ ఆల్కీన్స్ ఈజీగా ఈ ఎలిమినేషన్ గురించి మనం ఒక డిస్కస్ చేస్తాం. బికాస్ ఎలిమినేషన్లో వీఆర్ గెటింగ్ ఆల్కీన్స్, అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. ఆల్కీన్స్ కానీ ఆల్కైన్స్ కానీ వస్తాయి. ఓకే, దట్ ఈస్ ఎలిమినేషన్ రియాక్షన్. ఓకే, నెక్స్ట్ reaction with metals. How the alkyl halides reacts with metals? Here metals ante you can take sodium, you can take lithium, you can take lead, you can take magnesium. All these will come. All these will come. Wire koncham shake avutundi, that's why. Right. Reaction with metals. How these alkyl halides reacts with metals? First I'll take magnesium. In that first one I'll take with magnesium. Here in elimination only one equation I gave. Now with magnesium metal. How with magnesium metal the alkyl halides reacts? Let us take RX. This is alkyl halide. When this alkyl halide reacts with magnesium metal in presence of dry ether, wet ether అయితే ఏమవుతుంది సార్? వెట్ ఈథర్ అయితే ఇది రియాక్ట్ అవుతుంది. సో RX magnesium, you will get RMgX, alkyl magnesium halide. Alkyl magnesium halide. So this alkyl magnesium halide is called Grignard reagent. Grignard reagent. Grignard reagent.
So when alkyl halide reacts with magnesium, you will get alkyl magnesium halide. Now one more reaction I am going to take, that is reaction with sodium. సార్ ఇది ఎందుకు సార్ మెగ్నీషియంతో రియాక్షన్ అయింది, గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చింది. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే సెవరల్ యూజెస్ ఆర్ దేర్. నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే అసలు గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్సే తీసుకుంటాను. ఒక వీడియో మొత్తం గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. హౌ ద గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్స్ విత్ డిఫరెంట్ కాంపౌండ్స్, వెరీ ఇంపార్టెంట్. So I am going to take next video as Grignard reagent. Okay, next video compulsory on Grignard reagent I am going to make video. Now B with sodium, now when alkyl halides, 2 moles of alkyl halides reacts with sodium metal in presence of dry ether, ఇట్లా వస్తుంది, NaX వస్తుంది, 2 moles of NaX. ఈ ఆర్కి మధ్యలో బాండ్ ఫామ్ అవుతుంది. సో alkane will form. This is alkane. When alkyl halides reacts with sodium metal, then alkanes will form. Alkanes form అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను CH3Cl తీసుకున్నా. ఇది సోడియం మెటల్తో రియాక్ట్ అయితే డ్రై ఈథర్ ప్రెజెన్స్లో 2 moles of NaCl వస్తుంది అండ్ ఈథేన్ వస్తుంది. CH3 ప్లస్ 2 NaCl వస్తుంది, అంటే ఈథేన్. దీన్ని ఏమంటారో మీ అందరికీ తెలుసు, వుర్జ్ రియాక్షన్ అంటారు. ఆల్కేన్స్లో చెప్పాము ఆల్రెడీ వుర్జ్ రియాక్షన్. అక్కడ డీటెయిల్డ్గా ఎట్లా జరుగుతుంది వుర్జ్ రియాక్షన్ అనేది చెప్పారు. సో కాబట్టి ఇక్కడ అంత డీటెయిల్డ్గా ఏ ఎలిమెంట్స్ రియాక్ట్ అవుతాయి అని చూడక్కర్లేదు. సో వుర్జ్ రియాక్షన్ కంప్లీట్గా వుర్జ్ రియాక్షన్ గురించి తెలియాలి అంటే, సో ఇది వుర్జ్ రియాక్షన్. మీరు నా ఛానల్లో ఆల్కేన్స్ ఉంటుంది, ఆల్కేన్స్ ప్రాపర్టీస్ చూడండి. ఫస్ట్లోనే ప్రిపరేషన్, ఆల్కేన్ ప్రిపరేషన్లో బై వుర్జ్ రియాక్షన్ అని చెప్పి అసలు ఏ ఎలిమెంట్స్ రియాక్ట్ అవుతాయి, ఏ ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్ అవుతాయి, ఏవి రియాక్ట్ అవ్వవు, రియాక్ట్ అయితే ఏం ఫామ్ అవుతుంది, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఐ గేవ్. ఓకే, సో దిస్ ఈజ్ మిథైల్ క్లోరైడ్ 2 moles when reacts with sodium it gives ethane and NaCl. అట్లనే మీరు బ్యూటేన్ కావాలంటే ఇథైల్ క్లోరైడ్ తీసుకుంటాం. ఈ వుర్జ్ రియాక్షన్లో మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్నే ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఆడ్ నెంబర్ ఆఫ్ ఆల్కేన్స్ ప్రిపేర్ చేయటం ఈజీ కాదు, అండ్ మీథేన్ అసలు ప్రిపేర్ చేయలేం. బై దిస్ మెథడ్ యూ కెనాట్ ప్రిపేర్ మీథేన్ అనమాట. ఓకే, ఎందుకంటే మిథైల్ క్లోరైడ్ తీసుకుంటేనే ఈథేన్ వచ్చింది. సో మీథేన్ ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ప్రిపేర్ ఇన్ దిస్ వుర్జ్ రియాక్షన్. అదంతా అక్కడ డిస్కస్ చేసాం మనం. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆల్కైల్ హాలైడ్ వెన్ రియాక్ట్స్ విత్ సోడియం వాట్ హ్యాపెన్స్ అంటే, సో ఇట్ గివ్స్ ఆల్కేన్స్, డబుల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఆల్కేన్స్ ఇట్ గివ్స్. ఓకే, ఇది రియాక్షన్ విత్ సోడియం. నెక్స్ట్ రియాక్షన్ విత్ లిథియం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. రియాక్షన్ విత్ లిథియం ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇప్పుడు లిథియంతో చూద్దాం. ఈ బోర్డు క్లీనింగ్ టైం వేస్ట్ అనేసి నేను వీడియో పాజ్ చేసి చేశాను. సో రియాక్షన్ విత్ లిథియం, with lithium metal. So lithium metal, how it reacts? Same magnesium and sodium ఎట్లా చేసినాయో ఇక్కడ కూడా లిథియం తీసుకోండి, సేమ్ గ్రూప్ కదా, sodium and lithium. So here, but the reaction products are different. When ethyl chloride, for example I am taking here ethyl chloride. When ethyl chloride reacts with lithium, here you will get ethyl lithium and lithium chloride will form. Similarly bromine,
ethyl bromide, ethyl iodide you can take. For suppose if you take propyl bromide, when it reacts with lithium metal, మరి ప్రజెన్స్ ఏముండదా సార్ అంటే ఇన్ ప్రజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్, it reacts and gives CH3 CH2 CH2Li plus LiBr. Like this will come. This is called lithium propyl, lithium ethyl. So lithium alkyl lithiums will form, ethyl lithium, propyl lithium. So alkyl lithiums form होते. When alkyl halides reacts with lithium metal, alkyl lithiums will come. మరి ఇక్కడ X ఎవరు అంటే Ri ఉంటే, Xi ఉంటే it is more reactive. Order of reactivity I am writing. Order of reactivity, Ri is greater than, Rbr is greater than, Rcl is greater than Rf. Rf ఉంటే ఎక్కువగా రియాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఈజీగా లీవ్ అవ్వదు అది. సో దిస్ ఈజ్ ద రియాక్టివిటీ ఆర్డర్ టువర్డ్స్ లిథియం మెటల్. ఓకే, దిస్ ఆల్కైల్ లిథియం యాక్ట్స్ యాజ్ ఏ న్యూక్లియోఫైల్ యాజ్ వెల్ యాజ్ బేస్. సో దీన్ని ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్తో రియాక్షన్ జరిపిస్తారు ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ చేయడానికి. కాబట్టి ఈ ఆల్కైల్ లిథియం అనేది గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే కూడా యాక్టివ్. ఇట్ ఈస్ more active than Grignard reagent. అనమాట. This is with lithium metal. At last with lead చూద్దాం. with PB చూద్దాం. ఇక్కడ సో లెడ్తో ఎట్లా ఉంటుంది చూద్దాం. లెడ్తోనంటే లెడ్ సోడియం Liతో ఉంటుంది. సో టెట్రా ఇథైల్ లెడ్ ఫామ్ అవుతుంది. మీరు ఇథైల్ హ్యాలైడ్తో అంటే ఇథైల్ క్లోరైడ్తో కానీ లిథియం సోడియం అమాల్గమ్తో హీట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ టేకింగ్ దీని కంటిన్యూషన్ అమ్మ, ఇథైల్ క్లోరైడ్ తీసుకుందాం, CH3 CH2Cl. when it is heated with lead sodium amalgam, lead sodium కలిపిన అమాల్గమ్తోని ఒక క్లోజ్డ్ వెజల్లో హీట్ చేశారనుకోండి. by heating in a closed vessel, so this ethyl part combines with lead, so halogen goes with sodium, ethyl part combines with lead. Here you will get tetraethyl lead, CH3 CH2, this is ethyl, 4 ethyl groups combines with lead, of course, and NaCl will come. This is called tetraethyl lead, TEL. టెట్రాఇథైల్ లెడ్ అంటారు. ఈ టెట్రాఇథైల్ లెడ్ అనేది ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇంతకుముందు. నౌ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ టెట్రాఇథైల్ లెడ్, బట్ ఒక 10 years బిఫోర్ 10-15 years బిఫోర్ తీసుకుంటే, సో ఇన్ ఎవ్రీ పెట్రోల్ బంక్ ఇది టెట్రాఇథైల్ లెడ్ కూడా యూజ్ చేసేవాళ్ళు. దాన్ని యాంటీ నాకింగ్ మెటీరియల్గా వాడేవాళ్ళు. యాంటీ నాకింగ్ మెటీరియల్. సో వాట్ ఈస్ దిస్ యాంటీ నాకింగ్ మెటీరియల్ సార్ అంటే, పెట్రోల్ ఇంజన్లో ఎక్కువ బర్న్ అవ్వకుండా, ఎక్కువ కంబస్ట్ అవ్వకుండా స్లో చేస్తుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాంటీ నాకింగ్ మెటీరియల్. ఇంతకుముందు టీవీఎస్ కానీ అవి 2 stroke బైక్స్ ఉన్నప్పుడు పెట్రోల్తో పాటు ఒక 2T ఆయిల్ అని పెడతారు. ఆ పెట్రోల్తో పాటు పోసేవాళ్ళు లోపల ఆయిల్, ఒక ఇంజిన్ ఆయిల్ లాగా ఉంటుంది, అది పోసేవాళ్ళు. అది ఏంటంటే యాంటీ నాకింగ్ మెటీరియల్. పెట్రోల్ ఎక్కువ కంబస్ట్ అవ్వకుండా కొంచెం స్లో చేయడానికి వాడతారనమాట యాంటీ నాకింగ్ మెటీరియల్. సో ఇంజన్ కూడా స్మూత్గా రన్ అవుతుంది, ఎక్కువ బర్న్ అవ్వకుండా ఉంటుంది. దాన్ని యాంటీ నాకింగ్ మెటీరియల్ అంటారు. సో దిస్ టెట్రాఇథైల్ లెడ్ C2H5 టేకెన్ 4 times Pb, దిస్ ఈజ్ కాల్డ్ టెట్రాఇథైల్ లెడ్. దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ యాంటీ నాకింగ్ మెటీరియల్. బట్ నవేడేస్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ యాంటీ నాకింగ్ మెటీరియల్, దట్ ఈస్ టెట్రాఇథైల్ లెడ్. ఇట్ ఈస్ ప్రోహిబిటెడ్. ఎందుకు అంటే, సో లెడ్ వేపర్స్, పీబీ కదా, లెడ్ వేపర్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది బర్న్ అయినప్పుడు లెడ్ వేపర్స్ పొల్యూషన్ కాజ్ చేస్తే, టాక్సిక్ పొల్యూషన్ అది లెడ్ అనేది. సో డ్యూ టు ద టాక్సిసిటీ ఆఫ్ ది లెడ్, సో దిస్ ఈజ్ బ్యాన్డ్. నౌ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ టెట్రాఇథైల్ lead as anti-knocking material. This is reaction with lead sodium amalgam.
సో దీస్ ఆర్ ద రియాక్షన్ విత్ మెటల్స్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. సో ఆల్మోస్ట్ ఆల్కైల్ హాలైడ్స్లో ఆలిఫాటిక్ ఆల్కైల్ హాలైడ్స్ ప్రాపర్టీస్ అన్నీ అయిపోయినాయి. సో మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్షన్స్ని ఒక వీడియోలో చేస్తాను. అండ్ ఆరోమాటిక్ హ్యాలైడ్స్ అంటే క్లోరోబెంజిన్, అరైల్ హ్యాలైడ్స్ అంటారు. ఆ క్లోరోబెంజిన్ని ఇంకొక వీడియోలో చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. బాయ్.